సామాగ్రినంతా కూడా తీసుకొని పోయి మహావైభవంగా వ్రతాన్ని ఆచరిస్తూ ఉండెను. అట్లో వ్రతం చేస్తూ ఉండగా ఒక కట్టెల అమ్ముకుని వాడు కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకొని అక్కడికి వచ్చి జరుగుతున్నదంతా కూడా చూసి కథ విని ప్రసాదం తీసుకొని ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చి ఓ బ్రాహ్మణోత్తమ, వీరిప్పుడు ఆచరిస్తున్నటువంటి వ్రతం ఏమిటి అని అడగగా సంతోషంతో చెప్తున్నాడు కదా, ఈ వ్రతం గురించి నిన్నటి వరకు నాకు కూడా తెలియదు. నా కష్టాలను చూడలేనటువంటి మహానుభావుడు ఒక మహానుభావుని పంపించి భగవంతుడు ఒక మహానుభావుని పంపించి ఈ వ్రతకథ గురించి చెప్పగా చేస్తానని సంకల్పం చేసుకున్న వెంటనే నాకు ఇంతటి వైభవం లభించింది కాబట్టి స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తున్నాననగా ఆ కట్టెలమ్ముకున్న వాడు కూడా నేను కూడా వ్రతాన్ని చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతానని చెప్పి మరునాడు కట్టెల ముప్పు నెత్తి మీద పెట్టుకొని స్వామి నాకు ఈ రోజు ఈ కట్టెలు అమ్మగా వచ్చినటువంటి ధనమంతా కూడా మీ వ్రతానికి ఖర్చు చేస్తానని పట్టణంలోకి బయలుదేరను. రోజు సాయంత్రం వరకు తిరిగినా కానటువంటి బేరము ఆ రోజు ఉదయాన్నే అయ్యను. అంతేకాదు రోజటి కంటే 4 ఇంతల రెట్టింపు ధనము లభించను. ఇదంతా కూడా స్వామి యొక్క అనుగ్రహమే కానీ వేరు కాదని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వ్రతానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని పోయి మహావైభవంగా వ్రతాన్ని ఆచరించడం వల్ల కొద్ది రోజుల్లోనే ధనవంతులయ్యి సకల సుఖాలను అనుభవించి అంత్యంలో స్వర్గలోక ప్రాప్తి పొందెను. ఇది శ్రీ స్కందదేవాకాండ. స్వస్తి రక్షాం ధారయామి నమస్కరోమి. బోలో రమాసై సత్యనారాయణ మహారాజ్ జై. ఇంద్రియములను జయించిన వాడు సత్యవ్రతుడు. అతడి భార్య చాలా మంచి గుణం కలది. ఆ దంపతులు ఒకనాడు భద్ర శీలావతి నదీ తీరంన సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేది. అట్లో వ్రతం చేస్తూ ఉండగా ఒక వైశ్యుడు అనంతమైన ధనంతో మా దగ్గర ముక్కలు తీసి ప్రసాదంలో కలిపి ఒక వైశ్యుడు ఆ రాజు వద్దకు వచ్చి అక్కడ జరుగుతున్నదంతా కూడా చూసి ప్రసాదం తీసుకొని ఆ రాజు వద్దకు వెళ్ళి నమస్కరించి, ఓయ్ రాజా, మీరిప్పుడు ఆచరించినటువంటి వ్రతం ఏమిటి అని అడగగా సంతోషంతో ఆ రాజు చెప్తున్నాడు కదా, ఓయి ఇది సత్యనారాయణ వ్రతము, కోరిన కోరికలు తీర్చేటటువంటి వ్రతము, సంతానం లేనటువంటి వారికి సంతానము, ఐశ్వర్యం